నమస్కారం, నేను మీ డాక్టర్ తిరునాథర్, కన్సల్టెంట్ ఫిజిషియన్, రిధి హాస్పిటల్. ఈరోజు ఆరోగ్యానికి సంబంధించిన కొత్త దృగ్విషయాన్ని గురించి నేర్చుకుందాం. అది ఈ మధ్య బాగా ఫేమస్ అయింది. దాన్నే ఫారెస్ట్ బాతింగ్ అని చెప్తారు. ఫారెస్ట్ బాతింగ్ అంటే మనం ఎక్కువసేపు ఫారెస్ట్లో నడవడం, ఆ ఫారెస్ట్లో చెట్లను చూడడం, వాటిని స్పర్శించడం, సూర్యరశ్మి కిరణాలను చూడడం, జలపాతాలకు సంబంధించిన శబ్దాలు కానీ, పక్షుల కిలకిల రావాలు కానీ వినడం అనేది మన మానసిక ప్రశాంతతకి తోడ్పడుతుంది అనే దాని మీద ఇది ఏర్పడింది. ఇది కొత్తదేం కాదు. ఇది 1982లోనే జపాన్లో ప్రాక్టీస్ చేసేవారు. దీన్ని షిన్రిన్ యోకు అని పిలుస్తారు. ఈ ఫారెస్ట్ బాతింగ్ చేస్తే ఏం జరుగుతుంది అని అంటే కొన్ని సైంటిఫిక్ స్టడీస్ వచ్చినాయి దీనిపైన. అవి విస్తృతంగా చేసిన సైంటిఫిక్ స్టడీస్ వల్ల తెలిసింది ఏంటంటే ఎక్కువగా కార్టిసాల్ లెవెల్ తగ్గుతుంది. దానివల్ల మనకు స్ట్రెస్ అనేది కూడా తగ్గుతుంది అనేది ఒకటి. ఇమ్యూన్ బూస్టింగ్ కూడా పనిచేస్తుంది ఇది. అంతేకాకుండా మన మానసిక ఆరోగ్యాన్ని కూడా కుదుటపరుస్తుంది అన్నది వీటిలో బయటపడింది. ఈ ఫారెస్ట్ బాతింగ్ అని అంటే మనం ఫారెస్ట్లో వాకింగ్ కానీ, రన్నింగ్ కానీ, ఎక్సర్సైజ్ చేయడం కాదు. ప్రశాంతంగా అడుగు వేసుకుంటూ నెమ్మదిగా తిరగడము, ఆ పరిసరాలను మనము పంచేంద్రియాలతోటి అబ్జర్వ్ చేసుకోవడము, దీన్ని మైండ్ఫుల్నెస్ అని చెప్తారు. మైండ్ఫుల్ ఫారెస్ట్ బాతింగ్ అని చెప్తారు. సో మనకు ఈ 5 పంచేంద్రియాలతోటి వాటిని అబ్జర్వ్ చేసుకోవాలి. సో కంటి చూపుతోటి మనము ఆ చెట్ల యొక్క అందాలను, చెట్ల ఆకుల మధ్య నుంచి వస్తున్న కిరణాలను చూడడము, జలపాతాలను చూడడము, అంతేకాకుండా పక్షుల కిలకిల రావాలు వినడము, మన చేతి స్పర్శతోటి వాటి బెరడుని, చెట్లను, మాస్ని తాకడము, లేదా సేఫ్ సైడ్ ఉంటే బేర్ ఫుట్ తోటి నడవడము, చెట్ల నుంచి వస్తున్న స్మెల్, ఇదే మెయిన్ ఇంపార్టెంట్ దీంట్లో. వీటిని ఫైటోసైనిన్స్ అని చెప్తారు. ఇవి మనకి బీపీ, పల్స్ రేట్ కూడా బాగా తక్కువగా ఉంటుంది. అంటే నార్మల్ వాకింగ్ తోటి, అర్బన్ వాకింగ్ తోటి కంపేర్ చేస్తే ఈ ఫారెస్ట్ బాతింగ్ లేదా షిన్రింగ్ యోకిలో కూడా మనకు బీపీ, పల్స్ రేట్ అనేది తగ్గడం కనిపించింది. అంతేకాకుండా ఇది మన క్రియేటివిటీని, ఫోకస్ని కూడా ఇంక్రీజ్ చేస్తుందని కొన్ని స్టడీస్లో తెలిసింది. ఈ షిన్రిన్ యోగు అనేది ఇప్పుడు వచ్చిందే కాదు. అది మనకు పురాతన కాలం నుంచి కూడా యోగులు, ఋషులు, సిద్ధులు కూడా మనకి వానప్రస్థ అనే ఒక పద్ధతి ప్రకారం వాళ్ళు అడవిలోకి వెళ్ళి, వృద్ధాశ్రమంలో అడవిలోకి వెళ్ళి వాళ్ళు గడపడం అనేది మనం చాలా గ్రంథాల్లో చూస్తూ ఉంటాం. సో ఈ ప్రాక్టీస్ ఎప్పటి నుంచో, ఎంత డ్యూరేషన్ ఉంటే మంచిది అంటే బిగినర్స్కి మాత్రం 30 minutes ఎవ్రీ వీక్ ఉంటే సరిపోతుంది. ఆప్టిమల్గా అయితే 1 weekకి 2 hours ఉండడం మంచిది. క్రానిక్ స్ట్రెస్ ఉన్న వాళ్ళకైతే డైలీ 10 minutes ఈ ఫారెస్ట్ బాతింగ్ చేయడం అనేది మంచిది అని చెప్తారు. ఫారెస్ట్ వాకింగ్ షిన్రిన్ యోకులో మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే ఆ ఫైటోనిసైడ్స్ అని చెప్తారు. ఈ ఫైటోనిసైడ్స్ అనేటివి మనకు న్యాచురల్గా ప్లాంట్స్లో ఉండే యాంటీమైక్రోబియల్ ఏజెంట్స్ అనమాట. అంటే ప్లాంట్స్ ఏదన్నా స్ట్రెస్కి గురైనప్పుడు కానీ, ఆ చెట్లకు ఏమైనా ఇన్ఫెక్షన్ వచ్చినా, లేకపోతే ఆ చెట్లను తినడానికి ఏమైనా వచ్చినప్పుడు అవి యాంటీమైక్రోబియల్ సెక్రెషన్స్ను వదిలేస్తాయి. ఇవి యాంటీమైక్రోబియల్ ఏజెంట్ని ఫైటోసైన్స్ అని చెప్తారు. వీటిని బోరిస్ అనే రష్యన్ సైంటిస్ట్ 1928లో కనిపెట్టాడు. ఫైటోనిసైడ్స్లో మోస్ట్ కామన్గా మనకు ఉండేది టెర్పిన్స్ అని చెప్తారు. ఆల్ఫా పైనిన్, లిమోనిన్ అనే ఫైటోనిసైడ్స్ ఎక్కువగా మనం పైన్ ట్రీస్, దేవదారు వృక్షాలలో చూస్తాం. ఫినాల్స్ వచ్చేసి యూజినాల్, థైమోల్ అనే ఫైటోనిసైడ్స్ ఉంటాయి. ఇవి ఎక్కువగా వేప చెట్లు, చెట్లకు సంబంధించిన దాంట్లో ఎక్కువ సెక్రేషన్ అవుతుంటాయి. సియాలిన్ అనే గ్లైకోసైడ్ ఎక్కువగా మనకి విల్లో ట్రీ, బర్డ్స్ ట్రీలో ఎక్కువగా ఉంటుంది. లేకపోతే క్యాంఫర్, మెంతాల్ వీటిలలో ఎక్కువగా ఆల్కలైడ్స్ ఉంటాయి, ప్లాంట్ ఆల్కలైడ్స్. వీటిని మనం పుదీనా, కర్పూరం చెట్లలో చూడొచ్చు. ఏ సమయంలో ఈ ఫైటోసైనిన్స్ అనేది ఎక్కువ వస్తాయని అంటే మనకి ఎప్పుడైనా స్ట్రెస్లో ఉన్నప్పుడు, చెట్లు అంటే మనకి ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు కానీ అట్లాంటి టైంలో ఎక్కువ ఉంటుంది. ఎక్కువగా సమ్మర్ టైంలో ఎక్కువ ఉంటుంది. అంటే సమ్మర్ టైంలో మెటబాలిక్ రేట్ చెట్లలో ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ టైంలో కూడా ఎక్కువ ఫైటోసైనిన్స్ అనేది ఎక్కువ సెక్రేట్ అవుతుంటాయి. ఎక్కడి నుంచి వస్తాయంటే మనకి ఈ లీవ్స్ నుంచి కానీ, కాండం నుంచి కానీ, ఆ బెరడు నుంచి కానీ, వాటి రూట్స్ నుంచి కూడా ఫైటోసైనిన్స్ అనేవి సెక్రేట్ అవుతుంటాయి. సో బెస్ట్ టైం ఎప్పుడు అంటే ఎర్లీ మార్నింగ్ 5 to 8 లోపల మనకి ఎక్కువ ఎక్స్పోజర్ ఎక్కువ ఉంటుంది. అంతేకాకుండా సమ్మర్ టైంలో, అంటే వింటర్ కంటే సమ్మర్ టైంలో ఇది ఎక్కువగా పనిచేస్తుంది. ఫస్ట్ రెయిన్ పడ్డప్పుడు, అంటే సమ్మర్ అయిపోయి వర్షాకాలం స్టార్ట్ అవుతున్నప్పుడు, మొదటి వర్షం తర్వాత ఇంకా ఈ ఫైటోసైన్స్ ఎక్కువగా సెక్రెట్ కావడం జరుగుతుంది. కాబట్టి ఇది బెస్ట్ టైం. ఈ షిన్రిన్ యోగు చేయడానికి బెస్ట్ ప్లేసెస్ ఏంటి అంటే వెస్ట్రన్ ఘాట్స్, తూర్పు కనుమలు లేదా పశ్చిమ కనుమల్లో ఉన్న ఫారెస్ట్ కానీ, హిమాలయస్లో ఉన్న ఫారెస్ట్ కానీ, లేదా పెద్ద పెద్ద చెట్లు ఉన్న పార్కులు కూడా ఈ షిన్రిన్ యోగు చేయడానికి మంచి అనుకూలమైన ప్రదేశాలు ఇవి.
రాష్ట్రాల్లో ఉండే చెట్లలో మెయిన్గా వేప చెట్టులో ఫైటోనిసైడ్స్ అజాడిరిక్టిన్ నింబిన్ అని ఉంటుంది. దీంతో యాంటీబ్యాక్టీరియల్, యాంటీఫంగల్ అండ్ ఇమ్యూన్ బూస్టింగ్ పనితనం కూడా దీంట్లో ఉంటుంది. గంధపు చెట్లను తీసుకున్నప్పుడు శాంటనాల్ అనే ఫైటోనిసైడ్ ఉంటుంది. దీంతో మనకి యాంటీసెప్టిక్గా పనిచేస్తుంది. మూడ్ని ఎలివేట్ చేయడము, యాంటీ యాంగ్జైటీ ప్రాపర్టీస్ కూడా దీంట్లో ఉంటాయి. పూనిగా చెట్టుకు సంబంధించి వచ్చినప్పుడు మనకి క్యాలోఫలాయిడ్స్ అనే ఫైటోనిసైడ్స్ ఉంటాయి. దీంతో మనకి యాంటీవైరల్, యాంటీబ్యాక్టీరియల్, వూండ్ హీలింగ్ ప్రాపర్టీస్ ఉన్నాయని తెలిసింది. ఇంత చెట్టుకు వచ్చినప్పుడు ట్రైటెర్పిన్స్ అండ్ ఫ్లావినాయిడ్స్ ఉంటాయి దీంట్లో. వీటికి యాంటీ ఆక్సిడెంట్ అండ్ డైజెస్టివ్ ప్రాపర్టీస్ ఉన్నాయి. షిండ్రుని యోకు చేస్తే మనకు వచ్చే లాభాలు ఏంటంటే ఇప్పుడు మనం తెలుసుకున్నాం కదా, వీకెండ్ టైం దొరికినప్పుడు ఎప్పుడైనా ఫారెస్ట్కి వెళ్ళి షిండ్రుని యోకుని ఉపయోగించండి, ఆరోగ్యాన్ని పెంపొందించుకోండి. నమస్కారం.